exercise 2.5 లోని question number 7 ని solve చేద్దాం. So question వచ్చేసి Dinesh went from place A to place B. So Dinesh ని ఒక అబ్బాయి A నుంచి B వరకు ట్రావెల్ చేశాడని చెప్తున్నారు. ఓకే, అండ్ ఫ్రమ్ దేర్ టు ప్లేస్ C. సో ఇక్కడి నుండి మళ్ళీ ప్లేస్ C కు దినేష్ వెళ్ళాడు. ఓకే, సో A is 7.5 కిలోమీటర్ ఫ్రమ్ B. ఓకే, సో A అనేది 7.5 కిలోమీటర్ అవే ఫ్రమ్ B ఉందని చెప్తున్నారు. ఓకే, అంటే డిస్టెన్స్ బిట్వీన్ A అండ్ B ఇస్ 7.5 కిలోమీటర్ అండ్ B is 12.7 కిలోమీటర్ ఫ్రమ్ C. సో B అనేది C కి వచ్చేసి ఎంత దూరంలో ఉంది అని అంటే 12.7 కిలోమీటర్. ఓకే, సో AB అండ్ BC డిస్టెన్సెస్ వాళ్ళు ఇచ్చేసారు. ఓకే, దిస్ ఈస్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై దినేష్. ఇక్కడ D అని రాసిస్తాను. ఓకే, నెక్స్ట్ ఆయుబ్ వెంట్ ఫ్రమ్ ప్లేస్ A టు ప్లేస్ D. ఓకే, ఇంకొక అబ్బాయి గురించి ఇచ్చారు బై నేమ్డ్ ఆయుబ్. ఓకే, ఆయుబ్ అనే అబ్బాయి A నుంచి D వరకు ట్రావెల్ చేశాడు అని చెప్తున్నారు. అండ్ ఫ్రమ్ దర్ టు ప్లేస్ C. సో A నుంచి D కి, తర్వాత D నుంచి C కి ఆయుబ్ అనే అబ్బాయి ట్రావెల్ చేశాడు. రైట్, సో D ఈస్ 9.3 కిలోమీటర్ ఫ్రమ్ A. సో D A కి ఎంత దూరంలో ఉంది అని అంటే వాళ్ళు డిస్టెన్స్ అయితే ఇచ్చేసారు 9.3 కిలోమీటర్. అండ్ C ఈస్ 11.8 కిలోమీటర్ ఫ్రమ్ D. సో DC యొక్క డిస్టెన్స్ కూడా ఇచ్చేసారు. సో ఇది వచ్చేసి 11.8 కిలోమీటర్. రైట్, సో హూ ట్రావెల్ మోర్ అండ్ బై హౌ మచ్? సో దినేష్ A టు B అండ్ B టు C ట్రావెల్ చేశాడు. అండ్ అలాగే ఆయుబ్ వచ్చేసి A టు D అండ్ D టు C ట్రావెల్ చేశాడు. సో ఇద్దరు డిస్టెన్సెస్ ని కంపేర్ చేసేసి హూ ట్రావెల్డ్ మోర్ అనేది మనము కనుక్కోవాలి. రైట్, సో అలాగే ఇంకొకటి బై హౌ మచ్. ఒకవేళ ఎక్కువ ఎవరు ట్రావెల్ చేశారో కనుక్కున్న తర్వాత అది ఎంత ఎక్కువ చేశారు ట్రావెల్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఫస్ట్లీ సో మనం ఫస్ట్ దినేష్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ని క్యాల్కులేట్ చేద్దాం. ఓకే, సో టోటల్ డిస్టెన్స్ traveled by Dinesh. Okay, so Dinesh travel చేసిన డిస్టెన్స్ మనం క్యాల్కులేట్ చేస్తే ఫస్ట్ A టు B అండ్ B టు C. రైట్, సో AB డిస్టెన్స్ మనకు తెలుసు ప్లస్ BC డిస్టెన్స్ కూడా మనకు తెలుసు. వాటి రెండింటిని యాడ్ చేస్తే we get the distance traveled by him. రైట్, సో 7.5 ప్లస్ 12.7. సో ఇవి రెండు మనకు కిలోమీటర్స్. రైట్, సో మనకు వచ్చే ఆన్సర్ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ కిలోమీటర్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ వీటి రెండింటిని యాడ్ చేసేద్దాం. సో 12.7, 5 plus 7 gives 12 and 7, 8, 9, 10. సో డాట్ కింద డాట్ పాయింట్ వచ్చేస్తుంది. ఓకే, 20.2 కిలోమీటర్స్ ఇస్ ద ఆన్సర్. ఇది డిస్టెన్స్ ట్రావెల్డ్ బై దినేష్ మాత్రమే. ఓకే, నెక్స్ట్ ఆయుబ్ కూడా మనకు అనుకోవాలి కదా. సో క్యాల్కులేట్ చేసేద్దాం. టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఆయుబ్. సో ఆయుబ్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఏమవుతుంది? AD ప్లస్ DC. రైట్, సో AD కిలోమీటర్స్ వచ్చేసి మనకు డిస్టెన్స్ వచ్చేసి 9.3 కిలోమీటర్స్ ప్లస్ DC వచ్చేసి 11.8 కిలోమీటర్స్. సో వీటన్నిటిని కూడా మనం యాడ్ చేద్దాం. సో 8 plus 3 becomes 11 and 11 here. So 2, 21.1. So 21.1 kilometers is the distance traveled by Ayub. Okay, so Dinesh distance వచ్చేసి 20.2 వచ్చింది, Ayub వచ్చేసి 21.1 వచ్చేసింది. సో రెండింటిని కంపేర్ చేస్తే ఇది దినేష్ డిస్టెన్స్ అండ్ అగైన్ దిస్ ఇస్ ఆయుబ్ డిస్టెన్స్ కదా. సో రెండింటిని కంపేర్ చేస్తే విచ్ వన్ ఇస్ గ్రేటర్? సో ఇక్కడ 20.2 ఉంది. మనం హోల్ నెంబర్ పార్ట్ ని బిఫోర్ పాయింట్ డెసిమల్ పాయింట్ యొక్క నెంబర్ ని కనుక కంపేర్ చేస్తే ఇక్కడ 20 ఉంది, ఇక్కడ 21 ఉంది. సో 21 ఇస్ గ్రేటర్ అని మనం చెప్పొచ్చు కదా. సో 20.2 కిలోమీటర్స్ ఇస్ లెస్ దాన్ 21.1 కిలోమీటర్స్. అంటే ఇప్పుడు ఎక్కువ ఎవరు ట్రావెల్ చేసినట్టు? Ayub, right? 21.1 kilometer is the greater kabatti Ayub traveled more distance. So ikkada conclusion rasiddam. Therefore Ayub traveled
more distance. సో ఎక్కువ ఎవరు ట్రావెల్ చేశారు అనేది కనుక్కున్నాం. అండ్ బై హౌ మచ్ అని అంటున్నారు. సో ఒకవేళ ఆయుబ్ ఎక్కువ ట్రావెల్ చేశాడు అని కనుక్కున్నాం, రైట్? సో ఎంత ఎక్కువ ట్రావెల్ చేశాడు తనకంటే అని తెలియాలి అని అంటే we need to subtract the both distance, రైట్? సో 21.1 ఆయుబ్ ట్రావెల్ చేసిన దాంట్లో నుంచి దినేష్ ట్రావెల్ చేసింది మనం మైనస్ చేస్తే కనుక we get ఎంత ఎక్కువ ట్రావెల్ చేశాను అనేది మనము కనుక్కోవచ్చు. ఓకే, సో దీని కనుక మనం చేస్తే ఇక్కడ 1 బార్ అవుతుంది, రైట్? ఇట్ గెట్స్ ఇంటూ 20 అండ్ 11 minus 2 gives 9, 20 minus 20 gives 0. సో 0.9 కిలోమీటర్. సో ఇద్దరిలో ఎక్కువ ట్రావెల్ చేసింది ఆయుబ్ అయితే హౌ మచ్ ట్రావెల్డ్ ఎక్కువ అని కనుక్కోవాలి కదా. సో మనకు అనుకున్నాం 0.9 kilometers. He traveled more than Dinesh. Okay, so Ayub traveled 0.9 kilometers more distance than Dinesh. Okay, right? So Ayub ఎక్కువ ట్రావెల్ చేసాడని కనుక్కున్నాం. తర్వాత దినేష్ కంటే ఆయుబ్ 0.9 కిలోమీటర్స్ ఇంకా ఎక్కువ ట్రావెల్ చేశాడు అనేది కూడా ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం, రైట్? This is the end of the question number 7 and next we'll move to the question number 8 in the same exercise.